గైస్ మన దగ్గర i10 వచ్చింది, హోండా i10. బండి ప్రాబ్లం వచ్చేసి బండి పవర్ విండోలు పనిచేస్తారు. మెకానిక్ దగ్గర నుంచి వచ్చింది, ఒకటి చూద్దాము. ఇక్కడ పనిచేస్తుంది కానీ పనిచేస్తలేదు. మన మెయిన్ డోర్ది ఒక పవర్ చెక్ చేద్దాం మోటార్కి. ఇట్లా మోటార్ రీడ్ వస్తుంది, నేను కప్లర్ రీడ్ వస్తుంది. ఆపరేటింగ్ ఫైన్గా చూడొచ్చు, పవర్ వస్తలేదు మనకు. ఫీజులు కూడా చెక్ చేసాం, ఫీజులు అన్నీ ఓకే ఉన్నాయి. కప్లర్ దీనికి పవర్ చెక్ చేద్దాం, ఎన్ని వస్తున్నాయో కప్లర్కి. దీనికి 2 మెయిన్ పవర్లు రావాలి. 2 మెయిన్ పవర్లు వస్తాయి. ఒక పవర్ ఏమో లెఫ్ట్ సైడ్ పనిచేస్తుంది, ఒక పవర్ ఏమో రైట్ సైడ్ పనిచేస్తుంది. చూద్దాం ఒకరు మెయిన్ పవర్లు ఎన్ని వస్తున్నాయి, ఒక అర్థింగ్ వస్తుంది. ఒకటి వస్తుంది, ఇంకొకటి వస్తలేదు. ఒక అర్థింగ్ చెక్ చేద్దాము. చూడొచ్చు మనకు అర్థం కూడా వస్తుంది. మనకి ఇలా మెయిన్ పవర్ వస్తుంది, ఈ లెఫ్ట్ సైడ్ది. ఇది వీళ్ళు వస్తుంది లెఫ్ట్ సైడ్ది. మనకి రెడ్ కలర్ దానిలో ఇలా మెయిన్ పవర్ రావాలి. వీళ్ళు వస్తే మనకు రైట్ సైడ్ పనిచేస్తుంది. చెక్ చేద్దాం, లేకపోతే డైరెక్ట్ ఇన్నే ఇచ్చేద్దాం మెయిన్ పవర్. ఈ మెయిన్ పవర్ తీసి దీనికి ఇచ్చేద్దాము. కాంటాక్ట్ అయితే చూడొచ్చు. మనం కప్లర్ పెట్టలే, అందుకే పని చేస్తాను. కప్లర్ పెడదాం. ఇప్పుడు మెయిన్ పవర్ ఇచ్చినాం కదా, ఇప్పుడు చెక్ చేద్దాం. పైనకి పోతుంది, కిందికి వస్తుంది. చూడొచ్చు, అంటే మనకి రెడ్ కలర్ వైర్లో మెయిన్ పవర్ రావాలి. మెయిన్ పవర్ వస్తలేదు కాబట్టి మనకు రైట్ సైడ్ పనిచేస్తలేదు. చూపిస్తుంది వైరింగ్ ఇట్లా పోతుంది, లోపలికి వెళ్ళి ఇట్లా పోతుంది. మ్యాక్సిమం ఈ మధ్యలోనే కట్ అయిపోతాయి. ఇట్లా చెక్ చేసుకుంటాం మేము వైరింగ్. ఫీజులు ఉంటాయి, ఫీజులు చెక్ చేసుకున్నాక చెక్ చేసుకోవాలి. ఫీజులు అయితే మేము బాగానే ఉన్నాయి, చూపిస్తా ప్రాబ్లం ఏమన్నా. చూడండి, వీడికి వెళ్ళి ఇట్లా పైన పోతున్నాయి వైర్లు. ఇగో ఈడ కట్ అయిపోయినాయి వైర్లు. చూపిస్తా. కనిపిస్తున్నాయి ఇక్కడ వైర్లు కట్ అయిపోయినాయి. చూడొచ్చు, కొద్దిగా జూమ్ చేస్తున్నా. ఇగో ఈడ వైరింగ్ ఎల్కా కట్ చేసినాయి, అందుకే మనకు పవర్ విండోలు పనిచేస్తలేవు. చూడొచ్చు, ఈ వైరింగ్ జాయింట్ చేసి ఒకటి చూపిస్తాం మీకు. ఇది ఇప్పాలి ఈ కవర్. ఈ కవర్ ఇప్పి ఎక్కువ చూద్దాం మనం. చూడొచ్చు, కవర్ అయితే ఇప్పేసిన. చూడొచ్చు, కవర్ ఇప్పేసి మనకు ఫ్రీ ఉంటుంది. ఇక్కడ వైరింగ్ కట్ అయిపోయింది, ఎల్కలు కొట్టేసినాయి. రెడ్ కలర్ వైర్కు ఎల్కలు కొట్టేసినాయి. చూడొచ్చు, మరి జాయింట్ చేద్దాము. జాయింట్ చేసినాక చూద్దాం మరి పని చేస్తుందా లేదా. జాయింట్ చేసినాక చూపిస్తుంది ఒక పరి. చూడొచ్చు, వైరింగ్ అయితే ఖాళీ జాయింట్ చేసిన. బ్లాక్ వైర్ తీసుకొని జాయింట్ చేసిన. మరి పవర్ విండో చెక్ చేద్దాము. అలా వాళ్ళు ఉందా, అలా వాళ్ళు పవర్ విండో చెక్ చేద్దాం ఒకసారి. చూడొచ్చు, పనిచేస్తుంది. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడవచ్చు వైరింగ్ కట్ అయిపోయి మనకి ఇట్లా ప్రాబ్లం అయింది.
నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అంతే.